హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి, ఆ ఆలయం యొక్క విశిష్టతను గురించి ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే చోట కొలువు తీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక పుణ్యక్షేత్రం మన ఈ మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఆలయంలోకి దర్శనానికి ప్రవేశించే దారండి ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈ ఆలయం చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ ఆలయంలో సంతానం లేని వారు ఒక్క రాత్రి నిద్ర చేస్తే చాలు దోషాలు పోతాయన్నది ప్రజల గట్టి నమ్మకం. మేము ఈ కార్తీక మాసంలో వెళ్ళబట్టి ఆలయం కూడా చాలా బాగా అలంకరించారు. మనకి బయట 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆలయం బయటే పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మన రాష్ట్రంలో అత్యంత అరుదైన పుణ్యక్షేత్రాల్లో ఈ మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఎక్కడో కాదండి, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మోపుదేవిలో ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంటుంది. పెళ్లి కాని వారు, ఇంకా శత్రుభయం ఉన్నవారు, సంతానం లేనివారు, దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి ముడుపులు సమర్పించుకుంటే ఆ దోషాలన్నీ పోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, కుమారస్వామి మనకు చిత్రాలలో కనిపించినట్లుగా చేతిలో ఆయుధం పట్టుకొని బాలుడిగా మనకి దర్శనం ఇవ్వరు. తండ్రి శివుడి మాదిరిగా లింగాకారంలో ఉండి మనల్ని ధన్యుల్ని చేస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారు. సంతానం లేనివారు, ఇంకా ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ముడుపులు కట్టుకునేదానికి వీలుగా మనకి బయట ఉన్న షాప్స్లోనే ముడుపులన్నీ కూడా రెడీమేడ్గా ఉంటాయండి. ఆ ముడుపుని అక్కడ ఉన్న చెట్టుకు కట్టి 3 ప్రదక్షిణాలు చేసి మనం కోరిన కోరిక కోరుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకునేదానికి లోపలికి దారండి. ఈ దారి నుంచే మనం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. చూసారా, ఇది లోపలికి వెళ్ళే మార్గం. శీఘ్ర దర్శనం ఉంటుంది, ఇంకా ఫ్రీ దర్శనం ఉంటుంది. ఈ క్షేత్రానికి మోహినీపురం అని, సర్పక్షేత్రం అని పేరు, కానీ కాలక్రమేణా మోపుదేవిగా మారిపోయింది. నాగుల చవితి రోజు ఇక్కడ విశిష్ట పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ నిర్వహించే పూజలు, వచ్చే భక్తజనులను చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది. అంతమంది భక్తజనులు దర్శించుకోవడానికి, పొట్టలో పాలు పోయడానికి వస్తారు. రాత్రిపూట నిద్ర చేసేవారు మొత్తం గుడి మొత్తం నిండిపోయి, ఇంకా బయట ఉన్న ఆవరణల్లో కూడా అందరూ భక్తులు మొత్తం ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. ఈ ఆలయం మనకి విజయవాడ నుంచి 70 కిలోమీటర్లు, ఇంకా మచిలీపట్నం నుంచి 35 కిలోమీటర్లు, రేపల్ల నుంచి అయితే 10 కిలోమీటర్ల దూరంలో మనకి అందుబాటులో ఉంటుంది. ఇంకా హైదరాబాద్, తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి సులభంగా బస్ మార్గంలో అయితే దర్శించవచ్చు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.